నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మాధవి. మనతో పాటు ఈరోజు ప్రముఖ జర్నలిస్ట్, ఫిలిం అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు RRR మూవీకి అందులో నాటు నాటు అనే సాంగ్కి ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీని గురించి మీరేం చెప్తారు? ఇది RRR మూవీ మొదటి నుంచి కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హైప్ క్రియేట్ అయింది. అది రాజమౌళి తాలూకు అంటే మోడీ మాట, ఆయన మ్యాజిక్. సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో రాజమౌళి తెలిసినట్టుగా మన డైరెక్టర్లు ఎవరికి తెలియదు. దీన్ని ఆస్కార్ బరిలో దించాడు. మొత్తానికి ఇంచుమించు ఆస్కార్ అవార్డు అంత కాదు, కానీ ఒక ఇంటర్నేషనల్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అంటే ఇంటర్నేషనల్ అవార్డు అది వచ్చింది, ఒక సాంగ్ కోసం వచ్చింది. కానీ ఆస్కార్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో తారక్ తాలూకు పాత్ర చాలా బాగా చేశాడు. కొమరం భీముడు తాలూకు క్యారెక్టరు చాలా అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా కొమరం భీముడు అనే పాట అంటే రక్తాశ్రువులు రాలుస్తాడు. ఆ పాట పాడుతుండగా మొత్తం థియేటర్ అంతా కూడా ఒక స్తబ్దుగా ఉండిపోతుంది అన్నమాట. ఆ గుండె బరువెక్కిపోతుంది. ఆ పాట చూసిన వాళ్ళు ఎవరికైనా సరే చాలా గొప్పగా యాక్ట్ చేశాడు అని బెస్ట్ యాక్ట్ ఎలా వస్తుంది. చాలా బాగుంది. అయితే మన దురదృష్టం ఏంటంటే స్టేట్ అవార్డులు మనకి లేవు. గత 3 సంవత్సరాలుగా స్టేట్ అవార్డులు లేవు. ఒకవేళ స్టేట్ అవార్డులు ఉంటే తప్పకుండా ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఇది అంతర్జాతీయ విపణ వీధిలో, అంతర్జాతీయ మార్కెట్లో బాగా మంచి సొమ్ము చేసుకొని 1000 కోట్ల క్లబ్లో చేరి అంత ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే రుధిరం రణం రౌద్రం. అదే RRR. ఆ RRRలో ఆయన చాలా గొప్పగా చేశాడు. ఎవరు? తారక్ మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. రామ్ చరణ్ మంచి బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇద్దరి డిఫరెంట్ జోనర్స్లోనూ వాళ్ళ తాలూకు శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నారు. అక్కడ చిరంజీవి కొడుకు తక్కువ కాదు, ఇక్కడ ఎన్టీఆర్ కూడా తక్కువ కాదన్నమాట. సో ఎన్టీఆర్కి వస్తుందనేటువంటి ఆలోచనతో మనం ఉన్నాము, రావచ్చు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు గనక డెఫినెట్గా వస్తుందని ఆస్తూనే ఉన్నారన్నమాట. నేను సార్, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ సినిమాకి ఇంత హైప్ క్రియేట్ అయింది కదా, ఈ సినిమా అనేది అంతర్జాతీయ ఆ రేంజ్కి తగ్గట్టుగా ఉందంటారా? డెఫినెట్గా ఉందమ్మా. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటేనే విజువల్ వండర్స్. అంటే ఆ దృశ్యాలు మనకి ఎలా అనిపిస్తాయంటే నిజంగా జరిగాయి అనిపిస్తాయి. ఆ గ్రాఫిక్స్ కూడా అతికినట్టుగా ఉండవు. అంటే ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటాయి. ఆ లొకేషన్లోకి వెళ్ళి తీసారా అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఆ ఒక్క శక్తి రాజమౌళికే ఉంది. బాహుబలితో మొత్తం ప్రపంచం సినిమా అంతా వెనక్కి తిరిగి ఉలిక్కిపడి చూసింది కదా. అలా చూసేలా చేసిన వ్యక్తి ఎవరంటే రాజమౌళి. అలాగే ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీశాడు కాబట్టి 1000 కోట్ల క్లబ్లో చేరింది. లేకపోతే 1000 కోట్ల క్లబ్లో ఎలా చేరుతుంది? సో ఇది రాజమౌళి తాలూకు కేవలం మ్యాజిక్కే కాకుండా ఆయన తపస్సు అనుకోవాలన్నమాట. మనం కళా తపస్వి విశ్వనాథ్ గారు అంటాం, కానీ అలా ఇంచుమించు కళా తపస్వి అనదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి. ఆయన బ్రతుకుతున్నది సినిమా, ఆయన కళలో కూడా సినిమా, ఆయన ఆలోచనలు సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా రెడీ చేసినంత వరకు కూడా ఆయన శ్వాస సినిమా మాట. ఆ సినిమానే శ్వాసిస్తాడు, ఆ సినిమాతోనే ప్రపంచాన్ని శాసిస్తాడు. దట్ ఈజ్ రాజమౌళి. సార్, అయితే ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు బాహుబలి కానివ్వండి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న RRR కానివ్వండి. అయితే ఈ RRR మూవీ ఇంత సక్సెస్ కావడానికి దాంట్లో రాజమౌళి గారి పాత్ర ఎంత ఉందంట? 100కి 100 పాళ్ళు రాజమౌళి పాత్ర ఉంది. దీంట్లో 2 సమవుజ్జీలుగా చేసుకోవచ్చు.
రాజమౌళి తాలూకు దర్శకత్వ ప్రతిభ, రచన ప్రతిభ, తర్వాత ఏమో విజువల్ ఇమేజినేషన్ ప్రతిభ ఒక వంతు అయినట్టయితే, ఇటు రామ్ చరణ్ కూడా అంతవరకు రామ్ చరణ్ని ఉత్తరాది వాళ్ళు ఏమనేవాళ్ళంటే కొంచెం ఆ పెర్ఫార్మర్ కాదు, తర్వాత స్టోన్ ఫేసు లేకపోతే వుడ్ ఫేస్ అనేవాళ్ళు అన్నమాట. అట్లాంటి ఉత్తరాది వాళ్ళు కూడా రామ్ చరణ్ తాలూకు పెర్ఫార్మెన్స్కి మెచ్చుకొని ఆ సీతారామరాజు క్యారెక్టర్లో కనిపించినప్పుడు ఎగిరి దండాలు పెట్టారన్నమాట. ఆ స్థాయికి తీసుకెళ్ళాడు రాజమౌళి. అలా మరి కొమరం భీముడు సాంగులో తారక్ ఎలా చేశాడో మనకు తెలుసు కదా. వీళ్ళ తాలూకు పెర్ఫార్మెన్సు ఆ 100కి 100 పాళ్ళు ఆ స్కోర్ రీచ్ అవ్వడానికి కారకుడు ఎవరు? రాజమౌళి. కనుక ఇందులో రాజమౌళి పాత్ర సింహభాగం రాజమౌళి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రాజమౌళీస్ పిక్చర్, రాజమౌళి సిగ్నేచర్. అది ఆయన తాలూకు ఒక సంతకం. రాజమౌళి సంతకం ఏదైనా ఉందంటే RRR. డెఫినెట్గా ఆస్కార్ అవార్డు కొట్టి తీరుతుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక తెలుగు వాడిగా తెలుగు సినిమాని మనం గర్వపడేలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి. అయితే సార్ RRR మూవీకి ఇంత రేంజ్లో హైప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? రాజమౌళి ప్లానింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ట్రేడ్ కానీ. అసలు సినిమాని ఏంటమ్మా అక్కడ దుబాయ్లో సినిమా ప్రమోట్ చేశాడు, ఎవరికి వస్తుందా ఆలోచన? అలాగే ఢిల్లీలో ప్రమోట్ చేశాడు, బెంగళూరులో ప్రమోట్ చేశాడు, బొంబాయిలో ప్రమోట్ చేశాడు. ఎక్కడ ప్రమోట్ చేయలేదు? ఈవెన్ అమెరికాలో వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారన్నమాట. ఎక్కడ చూసినప్పుడు కూడా RRR సినిమా. ఆ RRR సినిమాలో ఇద్దరి చేత కూడా వేరే విహారం చేశారన్నమాట. ఇద్దరు రామ్ చరణ్ ఎంత బాగా చేశాడు, తారక్ కూడా అంతే బాగా చేశాడు. ఓవరాల్గా సినిమా చూసేవాళ్ళు ఏంటంటే సినిమాలో ఏముందంటే చెప్పలేరు. సినిమా చూడాలంటే చూడాలి, తప్పకుండా చూడాలి. ఎందుకు చూడాలంటే మిస్ అవుతాం చూడకపోతే. ఆ విజువల్ వండర్ని మనం చూడాలి, ఆయన తాలూకా ఎక్స్పెరిమెంటల్ మూవీని మనం చూడాలి. ఆ క్యారెక్టర్ల చేత ఎంత బాగా చేయించాడు. ఆ రామ్ చరణ్ చేత 3,000 మందిని కూడా చెదరగొట్టడం ఎంత బాగా చేయించాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కలిసినప్పుడు ఆ ఫైట్ సీన్ ఎంత బాగా చేయించాడు. అలాగే కొమరం భీముడిలోనూ ఆ సాంగ్ పాడుతుండగా తారక తాలూకా అభినయం ఎంత బాగా చూపించాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రాజమౌళి క్రెడిట్. ఓకే అండి, చూశారుగా ఇమ్మంది రామారావు గారైతే RRR మూవీలో ఏదో ఒక విభాగానికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు అనేది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా ఖచ్చితంగా ఈ మూవీకి ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.